అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైనటువంటి దంపతులు వివాహేతర సంబంధాలతో ఆత్మహత్యలు లేదా హత్యలకు గురవుతున్నారు. నిండు జీవితాలు బలి అవుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాలకు చెందిన మమత మర్డర్ మిస్టరీ వీడింది. మమత భరత్లు 6 ఏళ్ల కిందమే పరస్పరం ప్రేమించుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. వారి వివాహానికి గుర్తుగా ధృవ అనేటువంటి బాలుడు ఉన్నాడు. అయితే గత 6 మాసాల నుంచి మంచిర్యాలకే చెందినటువంటి సింగరేణి ఉద్యోగితో సన్నిహితంగా ఉంటుంది. భాస్కర్ అనేటువంటి సింగరేణి ఎంప్లాయీతో సన్నిహితంగా ఉండడం, ఆ భాస్కర్ తరచూ డబ్బులు మమతకే ఇస్తున్నాడు అని చెప్పేసి భాస్కర్ ఇంట్లో గొడవలు అయ్యాయి. భాస్కర్ సోదరి నర్మదా స్కెచ్ వేసింది. ఆమెకు తెలిసినటువంటి స్నేహితుడు రఘు, నర్మదా వారి తండ్రి కలిసి ఓ సుఫారీ కిల్లర్ని మాట్లాడారు. 5 లక్షల రూపాయలు సుఫారీ ఇస్తాం, చంపేయండి మమతనని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది, సుఫారీ కిల్లర్ రంగంలోకి దిగాడు. కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. దీంతో 2 రోజులు ఫోన్ చేశాడు, మాయమాటలు చెప్పాడు, కారు ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత వెనక సీట్లో ఉన్నటువంటి మమత మీద మెడపై కత్తిపెట్టి కసాయిలా కోసేశాడు. నైలాన్ తాడుతో ఉరివేశాడు. రాత్రి వరకు ఇదే తంతు జరిగింది. కట్ చేస్తే ఆమె డెడ్ బాడీని ఇదిగో చంపేశాను చూడండి అని ఎవరైతే తమకి 5 లక్షలు ఇచ్చారో వారందరికీ చూపించిన తర్వాత మంచిర్యాల, లక్షట్పేట్, జగిత్యాల నుంచి వచ్చి గంగాధర మండలం కొండనపల్లి, కురికాల మధ్య ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ పక్కన డెడ్ బాడీ పడేశాడు. బాబుని తీసుకొని ఉడాయించాడు. కట్ చేస్తే పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజుల్లోనే పోలీసులు నిందితులను పట్టుకొని హత్యకు గల కారణాలని వివరించడం జరిగింది. నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్ ఇతర బృందాలు త్వరగానే పట్టుకున్నారు. ఆ బాబును సైతం నానమ్మకు, తాతయ్యకు అప్పగించారు. దీంతో మమత మర్డర్ మిస్టరీ వీడింది. ఒకసారి ఆ సిఐ ఏమంటున్నాడో చూద్దాం. అందరికీ నమస్కారం. జనవరి 27వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఏమనగా, అక్కడ ఉన్నటువంటి నాగెల్లి జ్యోతి గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా, ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవాన్ని చంపేసి మెడపైన స్ట్రాంగులేషన్ మార్క్స్ మరియు స్టాబ్ ఇంజురీస్తో చనిపోయిందని చెప్పి సమాచారం రాగా, అట్టి మహిళ మృతిపైన మేము హత్య కేసుగా నమోదు చేసి పోస్ట్మార్టం తర్వాత బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు ఏమనగా, మృతురాలు పేరు తర్వాత మేము ట్రేస్అవుట్ చేసిన వివరాలు ఏమనగా, మేడం మమత, వైఫ్ ఆఫ్ భరత్. ఈమెకు అందాల 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి రోడ్డు పైన అతను కారు ఆపుకోగానే మృతురాలైనటువంటి మమత అతని కారులో ఎక్కడం జరిగింది. సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఎక్కిన తర్వాత దాదాపు 2 గంటల సేపు ఇంకా నాకు డబ్బులు ఇస్తాను కదా అని చెప్పి ఆమె ఇతని డబ్బులు అడగడము, ఇతను అక్కడ కొన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్ళడము, డబ్బులు విత్డ్రా చేస్తున్నట్టు నటించడము, ఆ విధంగా చేస్తూ దాదాపు 2 గంటల సమయాన్ని అతను కారులోనే తనను దింపిన తర్వాత ఏదైతే ఎక్కించుకున్న ప్లేస్ కొద్ది దూరంలోనే మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది. కలెక్టరేట్కు నెక్స్ట్ డే ఉన్నటువంటి ఒక రోడ్లో చీకట్లో అప్పటికి 6:30-7 గంటల ప్రాంతం అయ్యేసరికి చీకట్లో ఒక చెట్టు కింద కారు నాపి మమత పక్కన వెనుక సీట్లో కూర్చున్న మమత యొక్క కుమారుని ముందు సీట్లోకి తీసుకొచ్చి నిందితుడు కారును ఆన్లోనే పెట్టి ఒకేసారిగా కారు వెనుక సీట్లోకి వెళ్ళిపోయి మమత యొక్క మెడపైన ఒక చాకుతోని రైట్ సైడ్ కుడి చెవి బ్యాక్ సైడ్ చాకుతోని వెంటనే దాడి చేసి స్టాబ్ ఇంజూరీ చేసి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగులేషన్ చేసి ఇమీడియట్గా చంపేసిన తర్వాత వెంటనే ఈ రఘుకి మరియు నర్మదకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీ ఒప్పందం ప్రకారం నేను చంపేశాను, మీరు రండి అనగానే కొద్ది దూరం చంపేసిన ప్లేస్ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రఘు మరియు నర్మద ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం నువ్వు చంపేశావు అని చెప్పగానే ఈ ఎవరైతే ప్రధాన నిందితుడు కళ్యాణ్ ఉన్నాడో, కళ్యాణ్ అటువంటి వ్యక్తి మన ఒప్పందం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే ఈ నర్మద యొక్క బావ, వాళ్ళ యొక్క అక్క భర్త అయినటువంటి వెంకటేష్, వీళ్ళిద్దరు కూడా మంచిర్యాల టు చెన్నూరు రోడ్లోని ఒక నిర్మానుష్య ప్రాంతం దగ్గరికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి డబ్బులు 4 లక్షల రూపాయలు మరియు ప్రధాన నిందితుడు నా కారులో డీజిల్ అయిపోయిందనగా ఒక క్యాన్లో డీజిల్ తీసుకుని అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వచ్చి చనిపోయారని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రధాన నిందితుడికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ అతను డీజిల్ పోసుకున్న తర్వాత కొద్ది దూరం అక్కడ నుంచి మంచిర్యాల రామకృష్ణాపురంలోని ఈ ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉన్నదో కుర్మల నర్మద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నర్మద వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే కారు నాపగానే
నా యొక్క బాడీ పైన, షర్ట్ పైన మరియు ప్యాంటు పైన మొత్తం రక్త మరకలు పడ్డాయని చెప్పగానే నర్మద ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ తమ్ముని యొక్క భాస్కర్ యొక్క లోయర్ ప్యాంటుని తీసుకొని ఇవ్వగానే, ఒక నైట్ ప్యాంటు తీసుకొని ఇవ్వగానే ఆ నైట్ ప్యాంటును అక్కడనే అతను పక్కకి వెళ్ళి చేంజ్ చేసుకొని అప్పటికే అతను కారులో ఉన్నటువంటి అతని యొక్క షర్ట్ తీసుకొని ఆ ప్యాంటును షర్టును ఈ నిందితురాలైనటువంటి నర్మదకు మరియు తన యొక్క బావైనటువంటి వెంకటేష్కి ఇవ్వగా ఆ యొక్క ప్యాంటు షర్టును రక్త మరకలతో ఉన్నటువంటి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరూ కలిసి కూడా కాల్ చేసి ఎలాంటి యాష్ కానీ ఏం కానీ ఏర్పడకుండా మొత్తం నీటితోని కొట్టివేయడం జరిగింది. తర్వాత కాలంలో గత 6 నుంచి 7 నెలల కాలం నుంచి తన యొక్క భర్తతో విభేదాలు రావడం వల్ల మంచిర్యాలలో వాళ్ళ బంధువుల ఇంట్లో ఈ మహిళ ఉంటుంది. అయితే ఇదే పీరియడ్లో దాదాపు 7-8 నెలల గ్యాప్ నుంచి మంచిర్యాలకు చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితోని ఈ చనిపోయినటువంటి మమతకు సాన్నిహిత్యం ఏర్పడడం వలన ఎక్కువ అతను సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చేటటువంటి జీతాన్ని, ఇతర యొక్క ఆర్థిక వనరులన్నిటి కూడా మమతకి ఇవ్వడం వల్ల అతని కుటుంబంలో అతనికి 4 అక్కయ్యలు, అమ్మ, నాన్న, ఇతను టోటల్గా 6 మెంబర్స్ అయితే అందులో 3 అక్కయ్యల యొక్క వివాహం కావడం జరిగింది. ఒక అక్కయ్య మాత్రం నర్మద అనేటటువంటి అక్కయ్య ఇంట్లో పెళ్లి కాకుండా ఇంట్లో ఉంది, చిన్నమ్మాయి. తను రఘు అనేటటువంటి వ్యక్తిని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంది. ఈ విధంగా భాస్కర్ అనేటటువంటి వ్యక్తి 4 అక్కయ్యల తర్వాత ఇతని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.